హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మొబైల్‌లో జీమెయిల్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మొబైల్‌లో గూగుల్ సెర్చ్‌ని ఓపెన్ చేయండి. తర్వాత జీమెయిల్ లాగిన్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ ఉంది కదా! ఆ ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే గూగుల్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంది. సో, రైట్ సైడు మీ ముందున్న మెయిల్ లోగో కనిపిస్తుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగా మీ మొబైల్‌లో ఉన్న మెయిల్స్ అన్నీ వస్తాయి. అది కాకుండా మీరు కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే యాడ్ అనదర్ అకౌంట్ అని కిందన ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత యాడ్ అకౌంట్ టు డివైస్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి కిందన. తర్వాత ఫింగర్ ప్రింట్ అడుగుతుంది మీరో కాదా అని. సో, మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. ఇప్పుడు సైన్ ఇన్ వచ్చింది కదా! అక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది కదా! అక్కడ ఇది మీ పర్సనల్ అకౌంట్ అయితే మీ నేమ్ ఇవ్వండి. కిందన మీ సర్‌నేమ్ ఇవ్వండి. లేదనుకుంటే లేదంటే మీరు ఏ మెయిల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నేనైతే యూట్యూబ్ కోసం చేస్తున్నాను. సో, నేను యూట్యూబ్ నేమ్ ఏమైతే ఉందో అదే ఇస్తున్నాను ఇక్కడ. ఎగ్జాక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ కాకపోయినా యాక్యురేట్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కిందన జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత యూట్యూబ్ ర్యాండమ్‌గా కొన్ని ఇమెయిల్స్ మీకు సజెస్ట్ చేస్తది. ర్యాండమ్‌గా యూట్యూబ్ కొన్ని ఇమెయిల్స్ మీకు సజెస్ట్ చేస్తది. అవి కావాలంటే వాడుకోవచ్చు. లేదంటే కిందన క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రెస్ ఉంది కదా! అది ప్రెస్ చేసిన వెంటనే మీరు పర్సనల్‌గా ఏమైనా మెయిల్ ఫిక్స్ అయితే అది ఇవ్వచ్చు. అది కూడా గూగుల్‌లో వాడకుండా ఉంటేనే అవుతుంది. వాడకుండా అలాంటి టైంలో నంబర్ ఏదో యాడ్ చేసుకుంటే సరిపోద్ది జీమెయిల్‌లో. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నేనైతే వాడు సజెస్ట్ చేసింది ఫస్ట్‌దే వాడుతున్నాను మెయిలు. పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడైనా మర్చిపోయామనుకోండి, తర్వాత దీనికోసం మళ్ళీ ఫర్గెట్ పాస్వర్డ్ అని చిన్న ప్రాసెస్ ఉంటది. సో, అవంతా మనకెందుకు ఎక్కడైనా రాసుకొని ఉంటే, దాన్ని బట్టి మనం ఈజీగా ఎప్పుడైనా ఫైండ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోండి. యాక్చువల్‌గా మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబరు ఇవ్వాలి. మీ కంట్రీ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్‌కి వెళ్తుంది. నాకది రికార్డింగ్‌లో చూపించలేదు. దాని తర్వాత నా పేరు అండ్ మెయిల్ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసి, వచ్చిన పేజ్‌ని స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళండి. ఆ కిందన ఐ అగ్రీ అని ఉంది కదా! అది ప్రెస్ చేయండి. సో, గూగుల్ సర్వీస్ ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయ్యి బయోమెట్రిక్ అడుగుతుంది. బయోమెట్రిక్ ఎందుకంటే మీరేమైనా పర్చేస్ చేసుకున్నారనుకోండి ఈ మెయిల్ త్రూ. సో, మీకు బయోమెట్రిక్ కంపల్సరీగా అడుగుతుంది. సో, అది ఎక్కడైనా పర్చేస్ అవ్వచ్చు. కంపల్సరీగా ఆ మెయిల్ ద్వారా చేసుకున్నట్టయితే బయోమెట్రిక్ అడుగుతుంది కాబట్టి మీరు ఇస్తేనే మంచిది. దాని తర్వాత ఫ్యూ సెకండ్స్‌లోని రీడైరెక్ట్ అయిపోయి మీ జీమెయిల్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జీమెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.